నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మున్సిపల్ అసంఘటిత కార్మికుల నిరవధిక సమ్మె సైరన్ మోగించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగ భద్రత కల్పిస్తానని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఆ హామీని విస్మరించారని కార్మికులు విమర్శిస్తున్నారు. పలు దఫాలు వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. సీఎం పట్టించుకోకపోవడంతో రోడ్లెక్కి నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కరోనా సమయంలోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన తమను నిర్లక్ష్యం చేయడం తగదని వేడుకున్నా ముఖ్యమంత్రి కరుణించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంఘటిత కార్మికులతో క్షేత్రస్థాయి నుంచి మా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగుతూ ఉంది. అంగన్వాడీ వర్కర్లు ఇప్పటికే సమ్మె పట్టబట్టి 12వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ అసంఘటిత కార్మికులు కూడా తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వాన్ని కొన్ని నెలలుగా పట్టుబడుతున్నారు. ఇటీవల నెల్లూరులో భారీ ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని అష్టదిగ్బంధనం చేసి తమ కోరికను డిమాండ్ల సాధనకు సంబంధించిన అంశాన్ని ఆ అజెండాలో చేర్చమని కూడా మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగడం జరిగింది. ప్రభుత్వం ఇటు పాలకులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు మున్సిపల్ కార్మికులు అసంఘటిత కార్మికులు ఆ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. చెప్పండి, ఈరోజు సిఐటి నాయకులమంతా ఉన్నారు. ఈ కార్యక్రమానికంతా నేతృత్వం వహిస్తున్న సిఐటి నాయకులు ఉన్నారు. ఇక్కడ మీరు ఈ అసంఘటిత కార్మికుల ఆందోళనకు యూనియన్ నుంచి ఎలాంటి సహకారాన్ని అందిస్తారు? వారి కోరిక తీరే వరకు ఎలాంటి చర్యలు చేపడతారు? ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేక ప్రభుత్వ శాఖల్లో ఉన్నారు. వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ సాక్షిగా స్పష్టమైనటువంటి వాగ్దానం తన ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, పాదయాత్రలో అసెంబ్లీలో చాలా క్లారిటీగా హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మోసం చేస్తూ ఉన్నారు ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, మీరు పర్మనెంట్ చేస్తారా, అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేయమంటారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన మాటలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 4 లక్షలకు పైగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అరే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాకు ఏదైనా న్యాయం చేస్తాడు, నిజంగా ఒక ఛాన్స్ అంటున్నాడు, అందులో యువకుడు, మాట తప్పనటువంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అండగా నిలబడి అత్యధిక మెజారిటీ సాధించడంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. అందులో మున్సిపల్ కార్మికులు కరోనా వారియర్స్గా నిలబడి ఈరోజు రోగాలు, బ్యాక్టీరియాలు, వైరస్లతో నిరంతరం వీళ్ళ ఆరోగ్యాల్ని పనంగా పెట్టి పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడుతూ చెత్త చెదారం, దుమ్ము, ధూళి, మలినాలు, కలేబరాలతో నిత్యం ఏ రకమైన గ్లౌజెస్ ఉండవు, ఏ రకమైన రక్షణ కవచాలు ఉండవు, వీళ్ళ ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి ఈ కరోనా వారియర్స్ని, ఈ మున్సిపల్ కార్మికుల్ని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందినటువంటి వీరిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది, నైవంచన చేసింది. ఈ 4.5 ఏళ్లలో అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో నిరసనల ద్వారా, వినతుల ద్వారా, ధర్నాల ద్వారా, వివిధ రకాలైనటువంటి పోరాటాల ద్వారా ఈ యొక్క ప్రభుత్వం చలించాలని చెప్పి మొరపెట్టుకున్నారు, విన్నవించుకున్నారు, వారి బాధని వెలిబుచ్చుకున్నారు. కానీ ఈ మొండిగా వ్యవహరించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవేమీ పట్టకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. ఇంకొక 3 నెలల్లో ఈ యొక్క ప్రభుత్వ పదవీ కాలం కూడా పూర్తయిపోతున్నటువంటి నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో ఈ యొక్క మొండి ప్రభుత్వం తలదించాలి. ఇచ్చినటువంటి వాగ్దానం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని అమలు చేయించడం కోసం ఈరోజు విధి లేనటువంటి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకి కార్మికులు పూనుకున్నారు. ప్రజలందరికీ కూడా ఈ యొక్క పరిస్థితి అర్థం చేసుకుంటా ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్లు, చాలని వేతనం, అప్పులు, పస్తులు, 13,000 రూపాయలు వస్తూ ఉంది పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ బోను. ఈరోజు పెరిగిన ధరలలో 13,000 రూపాయలతో ఈ కుటుంబం నడపాలంటే అందులో ఏ యొక్క సంక్షేమ పథకం వీరికి వర్తించదు. వీరందరూ కూడా సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఆన్లైన్లో చూపిస్తూ ఉన్నారు. ఇటువంటి దారుణమైనటువంటి జీవితాలు గడుపుతూ ఈరోజు విధిలేని పరిస్థితుల్లో ఒక పట్టుదలతో, దీక్షతో తాడో పేడో తేల్చుకునేంత వరకు నిరవధిక సమ్మె అనేటటువంటిది సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు శ్రీకారం చుట్టారు. మరోవైపు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఒక వారం రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. 15 రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది కార్మికులు ఈరోజు మహిళలు, బలహీన వర్గాలు వీధుల్లోకి వచ్చి ఈ జగన్ మాకు ఇచ్చినటువంటి వాగ్దానం, ఈ ఏదైతే ఆ రోజు మాట చెప్పాడో ఆ మాటను ఎందుకు అమలు చేయడు, ఒక నమ్మక ద్రోహిగా
ఈ ఆంధ్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా ఇలా మిగిలిపోతాడా అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు చేసేంత వరకు ఈ సమ్మె విరమించే ప్రసక్తే లేదు. నిరవధికంగా సమ్మె కొనసాగిస్తాం. ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఈ అసౌకర్యానికి, ఈ ఇబ్బందికి ఈ జగన్ వైఖరే కారణం అని చెప్పి సిఐటియుగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఈ అసంఘటిత కార్మికుల సంఖ్య అధికం. వీరు సమ్మెలోకి వెళ్ళడం అంటే అపరిశుభ్రత తాండవిస్తున్న పరిస్థితే. చెప్పండి, ఈరోజు మీ డిమాండ్ల సాధన జరిగే వరకు, ప్రభుత్వం స్పందించే వరకు మీరు ఎలా ఈ పోరాటం చేయబోతున్నారు? మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పిండు. ఆయన పాదయాత్రలో చెప్పిన మాటే మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాము. మరి పాదయాత్రలో చెప్పిన యొక్క వాగ్దానం మరి ఎట్ట చేసిన జగన్ అన్నను మేము అడుగుతా ఉన్నాము. పారిశుద్ధ కార్మికులు లేకపోతే ఇప్పుడు ఒక మలినం చనిపోతే దాని వెంట ఊరక అది ఆ దారిన పోయేదానికే ప్రజలు ఒప్పుకోలేరు, అది భరించలేరు. అటువంటిది మా చేతులతో మేము అది తీసివేస్తున్నాము. మరి అటువంటి కరోనా సమయంలో కూడా ప్రతి ఒక్కరూ కరోనా తల్లికి తండ్రి లేరు, తండ్రికి బిడ్డ లేరు, అట్టా అనాథ శవాలుగా పడుంటే ఆ శవాలుగా మేము దగ్గరుండి మా చేతులతో మాకేమైపోద్దాం, మా బిడ్డలకి ఏమవుద్దని కూడా మేము ఆలోచించుకోకుండా అవి చేసాము. మరి అటువంటి పరిస్థితులలో మమ్మల్ని పర్మిట్ చేస్తానన్న మాట నువ్వేం చేసినావు జగన్ అన్న మేము అడుగుతా ఉన్నాము. మీరు ఇంతకుముందు కూడా పలు దఫాలు ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎలా చేయబోతున్నారు? ఉగ్రతం ఇక్కడ మనకు పట్టణ వాసులు అయితేనేమి, గ్రామీణ వాసులు అయితేనేమి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వారందరినీ మీరు ఏం కోరుతున్నారు? ఒకటే అడుగుతున్నాం ప్రజలు, మేము మా బాధను అర్థం చేసుకోండి. ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు లక్షల జీతాలు వచ్చే వాళ్ళు కూడా ఎంతో బాధలు పడుతున్నారు. మాకు వచ్చే జీతం ఎంత? 13,000. 15,000 2,000 కట్ అవ్వద్ది, 13,000 వస్తుంది. ఆ 13,000 మా బిడ్డలు నేను చదివించుకోవాలా? మేము బాడుగులు ఏం కట్టుకోవాలా? మేమేం తినాలా? ఇప్పుడు పెరిగిన ధరల గురించి మీరు ఆలోచించండి. మేము ఏం తినే పరిస్థితులలో మేము ఉండము. మేము తినలేక మా బిడ్డలకు పెట్టుకోవాలి పస్తులుండి మేము అల్లాడుతా ఉన్నాము. మరి ఈ 15,000 జీతము ఎంతవరకు సాధ్యం అవద్దో మీరే ప్రజలు అర్థం చేసుకోండి. మీకు లక్షల జీతం వస్తున్నా కానీ మీకు ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడుండే ధరలను బట్టి జగనన్న అన్ని ధరలు పెంచేసిండ్రు, ప్రభుత్వం ప్రతి ఒక్క ధరను పెంచేసిండ్రు. మేము కొనే పరిస్థితులలో లేము, తినే పరిస్థితులలో లేము. కాబట్టి ప్రజలు కూడా మా బాధను అర్థం చేసుకోండి. 30 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తా ఉన్నాము పారిశుద్ధ కార్మికులుగా. మరి మాకు పర్మిట్ చేయకుండా మా చేత ఆ యొక్క 10,000 13,000 జీతం ఇచ్చాము, మా చేత కష్టం చేయించుకుంటున్నారు. ఎంతవరకు సాధ్యమో ఇదే. మీరు ఆఫీసులలో చల్లగా నీడలో ఏసీలలో కూర్చున్న వాళ్ళకి మీకు లక్షల జీతం ఉంటే ఈ యొక్క ఎండనక, గాలనక, వాననక ఈ మలినాలు ఎత్తతా మేము ఈ వాసనలు పీల్చుకుంటా జబ్బులతో బాధపడతా మేము ఎంతగానో బాధపడతా ఉన్నాము. ప్రజలే అర్థం చేసుకోవాలా. మాకు పర్మిట్ అయ్యేంత వరకు మేము ఈ యొక్క ధర్నాను విరమించుకునే పరిస్థితి లేదు. జగనన్న ఇది అర్థం చేసుకొని నాకు పేదలంటే చాలా మక్కువ అని చెప్పి నువ్వు మరి పేదలను ఎట్ట వదిలేసినావు జగనన్నని మేము అడుగుతా ఉన్నాము. మమ్మల్ని పర్మిట్ చేసేంత వరకు మేము ఇది విరమించుకోమని విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వం నుంచి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మె వీడేది లేదు. ఆందోళనలు బాటే పట్టి ఉంటాం. ఇక ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని అసంఘటిత కార్మికులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ న్యూస్, నెల్లూరు.